హాయ్ అండి, రంజాన్కి ముస్లిమ్స్ ప్రిపేర్ చేసుకునే షేర్ కుర్మాని మనం 10-15 మినిట్స్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడిన పిల్లలకి ఒకే ఒక డ్రై ఫ్రూట్తో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. మా ఇంట్లో పిల్లలైతే ఓన్లీ బాదంతోనే ఎక్కువగా ఇష్టపడతారండి. అందుకే ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను. ఇది 15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకుల్ని 1/2 కప్పు నెయ్యిలో వేసేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇందులోకి 1 కప్పు సేమియాని వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా అండి. మామూలుగా అయితే మనకి ఫ్రై చేయండి కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక 5-10 మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలని 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు వీటిని కడాయిలో పోసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ సేమియా అనేది ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ అనేది మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మనకి ఈ షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి బాదంతో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నచ్చిందా బాదంతో షీర్ కుర్మా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.